తెలంగాణలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ డిగ్రీ కళాశాలలు, ఇతర సంస్థలు చేపట్టిన నిరవధిక బంద్‌కు బ్రేక్ పడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఆయా కళాశాలలు యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో 600 కోట్ల రూపాయలను వారం రోజుల్లోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగిలిన 600 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా దీపావళిలోగా అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో బంద్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. సోమవారం ప్రారంభమైన ఈ నిరవధిక సమ్మె రాత్రి నాటికి ముగిసినట్లయింది. నేటి నుండి ఆయా కళాశాలలు, విద్యాసంస్థలన్నీ కూడా యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రైవేట్ ప్రొఫెషనల్ డిగ్రీ కళాశాలలు, విద్యాసంస్థలు యాజమాన్యాలు ప్రతినిధులతో ఏర్పాటైన తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమైక్యతతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విద్యా అధికారులు సోమవారం రోజంతా చర్చలు జరిపారు. ప్రైవేట్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద మొత్తం 8,000 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. గత ఏడాది 1,207 కోట్ల టోకెన్లను జారీ అయినప్పటికీ ఆ మొత్తాన్ని విడుదల చేయలేదు. దీన్ని వెంటనే విడుదల చేయాలంటూ విద్యాసంస్థలు సమైక్య ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయం తెలిసిన మంత్రులు కమిటీతో సమావేశం సందర్భంగా పలు అంశాలకు చర్చలకు వచ్చారు. ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన 1,207 కోట్ల రూపాయల గురించి ప్రస్తావించారు. ఈ మొత్తంలో 700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తంలో ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలలకు 500 కోట్లు, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చర్చల అనంతరం ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను వారం రోజుల్లోగా విడుదల చేయడానికి అంగీకరించింది. మిగిలిన 600 కోట్ల రూపాయలను దీపావళి నాటికి విడుదల చేయడానికి అంగీకరించింది. ఈ 600 కోట్లు ఇప్పటికే జనరేట్ అయిన టోకెన్లకు సంబంధించినవి. భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా చెల్లింపులను క్రమబద్ధీకరిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.